న్యాయమూర్తుల తొలగింపు అన్నటువంటిది నేరుగా కొలీజియం చేస్తుందా? చేస్తే ఫస్ట్ టైం అవుతుంది. న్యాయమూర్తులు వాస్తవంగా కింద స్థాయిలో మ్యాజిస్ట్రేట్ ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు కూడా చాలా పెద్ద తతంగా ఉంది. వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. బట్ హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన తర్వాత వాళ్ళని తీయాలి అంటే ఏకైక విధానం ఇంపీచ్మెంట్. పార్లమెంటులో తీర్మానం తీసుకొచ్చి అక్కడ చర్చించి తీయాలి. 2/3 మెజార్టీతో తీయాలి. ప్రస్తుతం రేణుకా చౌదరి ఎవరైతే జస్టిస్ వర్మ మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసుకొచ్చారు, అక్కడ చర్చ జరిపి ఓకే అయితే అప్పుడు లోక్సభకి తీసుకొస్తారు. అప్పుడు అక్కడ కూడా ఓకే అయితే తీయాలి. ప్రస్తుతానికైతే నోట్ల కట్టల వ్యవహారం బయటపడటం, తగలబడినటువంటి వ్యవహారం నిజమంటం, సుప్రీంకోర్టు వెబ్సైట్లోనే మెన్షన్ చేయటం, విజువల్స్తో సహా ఉండటం, 3 సభ్య కమిటీ వేయడం. అయితే జస్టిస్ వర్మ పేరు ఇప్పుడు వెబ్సైట్ నుంచి తొలగించబడింది. దాంతో ఏంటి, ఆయన్ని వీళ్ళే తొలగించేశారా? ఆయన్ని వాస్తవంగా అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు కదా. ఇప్పుడు అదొక పెద్ద కన్ఫ్యూజింగ్ సిస్టమ్ అయింది. స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాలి.